ನಾನು ಡಾಕ್ಟರ್ ಬಾಲಮುರುಗನ್ ಮಣಿಪಾಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಓಲ್ಡ್ ಏರ್ಪೋರ್ಟ್ ರೋಡ್ బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాను. నేను ప్రైమరీలీ స్పైన్ సర్జరీ అంటే ఇది మెడల్ నుంచి నడుల తనక అన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటున్నాను. ఇక్కడ అనంతపూర్కే మినిమం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాను. క్లినిక్స్ ఉంది మాది. ఒక నెలకు ఒకసారి వస్తాను, పేషెంట్ చూస్తాను. ఇక్కడ పేషెంట్ చూసి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ దొరకలేదంటే మణిపాల్కి రమ్మంటే అని చెప్తాను. అట్లానే ఇక్కడ ఓపీడీ చేసుకుంటున్నాను. ఏమంటే ఇప్పుడు మా హాస్పిటల్లే రోబోటిక్స్ అంటే హైయెస్ట్ టెక్నాలజీ. రోబోటిక్స్ అన్ని ఫీల్డ్లలో వస్తుంది. స్పైన్ ఫీల్డ్కే ఇప్పుడు న్యూలీ వస్తుంది అంటే ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే అందరూ భయపడతారు. ఇట్లా ప్రాబ్లం రావచ్చు, అట్లా ప్రాబ్లం రావచ్చు. స్పైన్ సర్జరీ చేసుకుంటే ఒకసారి పారాలిసిస్ వస్తుంది, ఇట్లా అంటే అట్లా ఏ ప్రాబ్లం ఇప్పుడు లేదు. రోబోటిక్స్ అన్ని ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు మీకు హైయెస్ట్ సేఫ్టీ, హైయెస్ట్ అక్యూరసీ, హైయెస్ట్ ప్రెసిషన్ అంటే ఎర్రర్స్ ఎప్పుడూ రాలేదు. సేఫ్టీగా స్పైన్ సర్జరీ చేసుకోవచ్చు. స్పైన్ ప్రాబ్లం అంటే ఇక్కడ అనంతపూర్ నుంచి మినిమం 5 to 6 పేషెంట్ ఒక్కరోజు ఓపీడీకి వస్తారు. ఒక్క నెలకే మీరు చూసుకుంటే మినిమం 50 పేషెంట్స్ వస్తారు. మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ డిస్ట్రిక్ట్ ఏం చూస్తున్నానంటే కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటే నడులు బోన్స్ ఫ్రాక్చర్ అవుతుంది, పడిపోతుంది కాదు. విత్ ఏజ్ ఏనాకంటే బోన్స్ వీక్ అయిపోతుంది. వీక్ ఆచిన తర్వాత ఏమవుతుందంటే లైక్ నార్మల్ ఫాల్స్, ఈవెన్ విత్ నార్మల్ ఫాల్స్ పేషెంట్స్కి ఫ్రాక్చర్ వస్తుంది. లాస్ట్ మోర్ దెన్ 5-10 ఇయర్స్ ముందే బిఫోర్ 5-10 ఇయర్స్ ట్రీట్మెంట్ ఏమంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మినిమం 6 to 8 months బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే చెప్తారు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే అక్కడ ఒక సిమెంట్ ఇంజెక్షన్ ఫీల్ చేస్తే ఎప్పుడు ఫ్రాక్చర్ అయిందో ఆ రోజే ఎవరు వాకింగ్ చేశారో ఆ రోజే అన్ని పనిగా చేసుకుంటారు. ఇప్పుడు రోబోటిక్స్ వచ్చిన తర్వాత అంత మైన్యూట్ రిస్క్ ఏం లేదు. ఇదే మెయిన్ ప్రాబ్లమ్స్ అనంతపూర్ నుంచే పేషెంట్ వచ్చిన రోజు. నెక్స్ట్ ఏం ప్రాబ్లం చూసుకుంటానంటే ఇక్కడ వాటర్ కంటెంట్ ನಲ್ಲಿ ఫ్లూరైడ్ ಅಂತ ఒకటో ఎక్కువ ఉంది. ఫ్లూరైడ్ నుంచి ఏమవుతా ఉంది అంటే ನಮ್ಮ స్పైనల్ లిగమెంట్స్ వస్తుంది. లిగమెంట్స్ ಎಲ್ಲ బోన్ ఇలాగా చేంజ్ అయిపోతుంది. అట్లా ఆపోతుందంటే నొప్పి, ఎప్పుడు నొప్పి. స్పైనల్ కార్డ్ నరాలు పైన ప్రెషర్ వచ్చిందంటే కాలు కై జోమ్లల్ల అది ప్రాబ్లం వచ్చింది. ఇది సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అనంతపూర్ వాళ్ళకి నేను చూస్తున్నాను. అది ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 20-30 ఎక్సర్సైజెస్ బాడీకి ఫ్లెక్సిబుల్ ఆగి పెట్టుకోవాలి. అప్పుడు అట్లా పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లం నుంచి ఫ్యూచర్ 40-50 ఇయర్స్ when it comes the future problems will not come. So always it's a prevention ఈ ప్రాబ్లంకి. ఇది రెండు మెయిన్ ప్రాబ్లం అనంతపురం వాళ్ళకి నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏం స్పైన్ ప్రాబ్లం అంటే అందరికీ ఒకేలాగా భయ ఏమంటే ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది అంటే నాకు బెడ్ రిడన్ అయిపోతాను. అట్లా ఏం లేదు. స్పైన్ ప్రాబ్లంకే ఇప్పుడు చాలా ఇంప్రూవింగ్ టెక్నాలజికల్ ట్రీట్మెంట్ వచ్చినాయి. ఫస్ట్ నావిగేషన్తో ఒకటి వచ్చినాయి. ఇప్పుడు అంటే రోబోటిక్స్ వచ్చింది. రోబోటిక్స్ అంటే ఏమంటే ఇది నేను చెప్పినాను కదా, హ్యూమన్ ఎర్రర్స్ రాలేదు. రోబోటిక్స్ అంటే రోబోట్ చేయలేదు, హ్యూమన్స్ డాక్టర్సే చేశారు ఆపరేషన్. రోబోటిక్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇలాగా. డాక్టర్ చేసినప్పుడు మీ చేసిన స్పైన్ పార్ట్ నుంచి మీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, నరాలు, ఆర్గన్స్ ఎన్ని డిస్టెన్స్ వెళ్ళి ఉంది అంటే కరెక్ట్గా చూపించింది. ఇది రోబోట్ ఏబుల్ టు సీ కరెక్ట్గా చూస్తుంటే ఏమంటే ఎర్రర్స్ తగ్గిపోతుంది. ఇదే రోబోటిక్స్ మెయిన్ అడ్వాంటేజ్. మా ఇన్స్టిట్యూట్ ನಲ್ಲಿ అది రోబోటిక్స్ స్టార్ట్ చేసి మినిమం 2.5 years అయింది. ఈ రోజు దాకా మినిమం 1350 సర్జరీస్ అయిపోయింది. 1350 సర్జరీస్ ನಲ್ಲಿ సేఫ్టీ బాగా ఉంది. ఇదే రోబోటిక్స్ ఇది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ విత్ హైయెస్ట్ సేఫ్టీ. మీ అందరికి ఏం అడగాల స్పైన్ ప్రాబ్లం గురించి ఏం అడగాలంటే అడగండి, నేను చెప్తాను. యాక్సిడెంటల్ కేసెస్ అదే ఫస్ట్ ఇన్స్టెన్స్ మినిమం వితిన్ 24 hours ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది సార్ ఒక పేషెంట్కి? ప్రాబ్లమ్స్ పైన డిపెండ్ అవుతుంది సార్. ఇప్పుడు మీ ఏం ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఇప్పుడు కొంత ప్రాబ్లమ్స్కి ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. కొంత ప్రాబ్లమ్స్కి సర్జరీ 100% చేసుకోవాలి. సర్జరీ ఎప్పుడు స్పైనల్ కావాలంటే ఫస్ట్ పేషెంట్ చెప్తారు.
నాకు 3 నెలల నుంచి నొప్పి తెగిపోలేదు, నాకు ఈ ప్రాబ్లం నుంచి ఫ్రీ కావాలి అంటే పేషెంట్ అడిగితే సర్జరీ కావాలి. నెక్స్ట్ డాక్టర్ చెప్తారు మీకు కై కాళ్ళಲ್ಲಿ ఇది వీక్నెస్ అంటే మూమెంట్ పోయింది, ఇలా యూరిన్ మోషన్ కంట్రోల్ తెగిపోయింది అంటే ఇమీడియట్గా సర్జరీ చెప్తారు. ఇది రెండే ఇండికేషన్ స్పైన్ సర్జరీ కావాలి. మీకు సర్జరీ అంటే పెద్ద రీజన్స్ చాలా ఉంది కదా. ఒకటో యాక్సిడెంట్ అడిగినారు, సెకండ్ ఇన్ఫెక్షన్స్, ఏం కాస్ ఆఫ్ ప్రాబ్లమ్ చూసుకుంటే సర్జరీ కావాలా వద్దా డిసైడ్ చేయాలి. సర్జరీ అంటే వచ్చిందంటే ఎలా సర్జరీ చేయాలంటే డిసైడ్ చేసుకోవాలి. ఏం సర్జరీ అతని పైన కాస్ట్ డిపెండ్ అవుతుంది. సార్ ఇప్పుడు మీరు రెగ్యులర్ గా వస్తుంటారా లేకపోతే నేను రెగ్యులర్ గా వస్తున్నాను, 2 years నుంచి వస్తున్నాను. అనంతపూర్లో ఏ హాస్పిటల్ చూస్తారు? కేర్ హాస్పిటల్ ನಲ್ಲಿ 2 hours, తర్వాత భవానీ హాస్పిటల్ 1 hour. సార్ మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు? మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఏ ఏజ్లో ఎక్కువగా వస్తుంది? మెయిన్ ప్రాబ్లం అంటే స్పైన్ ముందు మూక్కాలు ఇలాగా ఒక జాయింట్ మూక్కాలు నొప్పి అందరికి వస్తుంది కదా. అట్లానే స్పైన్ విత్ లోడ్, ఓవర్ వెయిట్, స్మోకింగ్, ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇదే 3 ఇంపార్టెంట్ రీజన్ స్పైన్ పైన ప్రాబ్లం. 3 మెయిన్ రీజన్స్: ఒబిసిటీ, స్మోకింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దీస్ ఆర్ ద 3 reasons for spine problems. ఏ ఏజ్లో ఎక్కువ వస్తుంది? 40 to 50. సార్ ఇప్పటి వరకు మీరు అనంతపూర్లో ఎన్ని సర్జరీలు చేశారు? ఎన్ని సక్సెస్ అనంతపురం సర్జరీ చేయలేదు, అనంతపురం పేషెంట్ చూసాను. సర్జరీ కావాలంటే మణిపాల్కి రావాలి అని చెప్పారు. ఓల్డ్ ఎయిర్పోర్ట్. మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఎలా పేషెంట్స్ కన్సల్టేషన్ మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఎలా మిమ్మల్ని న్యూస్ పేపర్ ఇన్సర్ట్స్ పెడతారు. కావాలంటే శ్రీనివాస్ అంటే మణిపాల్ స్టాఫ్ అనంతపూర్ ఏరియా చూసుకుంటున్నారు. అవర్ నంబర్ షేర్ చేసి చెప్తాను. అవరికి అడిగితే మీకు ఇది ఇక్కడ అపాయింట్మెంట్స్ దొరుకుతుంది. మీకు మణిపాల్ హాస్పిటల్లో రావాలంటే అవరికే కన్సల్ట్ చేస్తే మీకు అన్ని ఎంక్వైరీస్ అండ్ అపాయింట్మెంట్స్ దొరుకుతుంది. మామూలుగా మంత్లీలో ఏ టైమింగ్స్ వస్తారు? ఎప్పుడు? సెకండ్ వీక్ థర్స్డే. సో మీ గుడ్ నేమ్ పూర్తి? మా నేమ్ బాలమురుగన్. డాక్టర్ బాలమురుగన్. ప్రెస్లకు ఏమైనా కన్సల్టెన్సీ ఇస్తారా సార్? ప్రెస్ ఫ్యామిలీస్ కి ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా? ఇప్పుడు ప్లాన్ ఉంది, మీరు అడగొచ్చు డైరెక్ట్గా శ్రీనివాస్ అడిగితే 100% చేస్తాం, అదేమీ ప్రాబ్లం లేదు. మీరు ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేయండి ముందే, అంటే వేరేం లేదు. ఎక్స్పెక్ట్ చేయండి మీరు వస్తారంటే ఒకసారి చేస్తే మీకు సర్వీసెస్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరేం అడగాల? స్పైన్ పైన ఏం డౌట్ ఉందంటే అడగచ్చు. ప్రాబ్లం ఉంది.